సాయిబాబా అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ స్వయంగా వంట చేసేవారు. బజారు నుండి దినుసులు కొనుక్కురావడం, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టడం, ఉప్పు, మిరియాలు వంటివి నూరడం అన్నీ ఆయన స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాన్నము, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. పులుసు కాచి, అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తర్వాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండెగలో చెయ్యి పెట్టి బాగా కలిపేవారు. బాబా చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట కాగానే పాత్రను మౌలి చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహర్షపతికి, తాత్య పాటిల్కి పంపి తర్వాత అందరికీ వడ్డన చేసేవారు బాబా. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్లు గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా ధుని మీద కాల్చి భక్తులకి పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పొరలుండి తిండి పుష్టి గల వ్యక్తులకు కూడా ఒక్కటి తినడం కూడా కష్టమయ్యేంతగా ఉండేవి. వారెంత ధన్యులో కదా. అది వారి అనుగ్రహానికి చిహ్నమే. అయితే సాయిబాబా మాంసాహారం వండినప్పుడు మాత్రం శాకాహారుల్ని అచ్చటికి రానిచ్చేవారు